నేను దొంగల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. నేను దొంగని ఇప్పుడు. నా అక్కడ షట్టర్ ఓపెన్ అయింది, ఎవడో బండి వేసుకొని బయటికి వెళ్తున్నాడు, బహుశా మేనేజర్ అనుకుంటా. అరే మేనేజరే బయటికి వెళ్ళిపోయాడు, ఇదే కరెక్ట్ టైం మనం వెళ్ళొచ్చు. ఆడెవడో సర్దుతున్నాడు, ఇంకెవడో ఏదేదో చేస్తున్నాడు, పైకి కిందికి ఇద్దరు తిరుగుతున్నారు. కరెక్ట్ టైం వాళ్ళు గోల్డ్ తీసి సర్దే లోపు మనం వెళ్ళి బెదిరించి దొబ్బేద్దామని ప్లాన్. లోపలికి వెళ్ళారు, ఏ జాగ్రత్త 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 అన్న అక్కడ పడేయండి. ఓ 6-7 తుపాకులు పట్టుకొని, గోల్డ్ అంతా ఎక్కడ ఉంది అని అడిగాడు. మేనేజర్ లేడండి, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. మరి నువ్వెవరు? నేను డిప్యూటీ మేనేజర్ని. సరే నీకన్నా కొద్ది గొప్ప తెలుస్తాయి కదా, ఏడు ఉంటది గోల్డ్? అదే అదే పైన లాకర్ లో ఉంటదండి. నడు టీ. ఈ కీయే లేదండి, మేనేజర్ కీ తేయడానికి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, అది ఆ విండంత వద్దులే కానీ ఇదంతా సర్దుకుందాం అని చెప్పేసి పనిలో పనికి ఎలాగో వచ్చా కదా, మరి ఇంత గన్ను తెచ్చినందుకు కాల్చాలి కదా. ఆ సతీష్ అనే ఆయన ఒకసారి కాల్చేసాడు. మేనేజర్ అంజిరెడ్డి వెళ్ళిపోయాడులే, సతీష్ ని కాల్చాడు, వాడు గాయపడ్డాడు. వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ నేను చెప్తా చూడు. మేనేజర్ మతిమరుపు కాపాడింది యాక్చువల్ గా. ఈ అంజిరెడ్డికి మతిమరుపు. అప్పుడప్పుడు తాళం తెస్తాడు, అప్పుడప్పుడు ఇంట్లో పెడతాడు, మర్చిపోతా ఉంటాడు. ఈ రోజు కూడా మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ వెళ్ళి తెస్తాడు. ఆ వెళ్ళిన అంజిరెడ్డి అందుకు వెళ్ళాడు. సో తాళం అయితే తెరవల, దేవుడు దయ వల్ల గోల్డ్ ఉండింది. ఇక్కడ అంత వెండి కనిపించినా సరే వీళ్ళ దృష్టి గోల్డ్ కలర్ వైపు వెళ్ళింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం దొంగలకి డిస్ప్లేలో పెట్టేవన్నీ 1 గ్రామ్ జ్యువెలరీలో, పోయింది కూడా 1 గ్రామ్ గోల్డ్. నష్టం ఏమీ జరగల, పోలీసులు కూడా పట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. 5 రోజుల నుంచి ఈ సిచ్యువేషన్ జరిగింది. నా ఇంకొకటి, బేసిక్ గా ఈ గోల్డ్ ఎందుకు వేరు అంటే గోల్డ్ ఎందుకు డిస్ప్లేలో పెట్టరు వీళ్ళు అంటే, ఆడవాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటది. ఒకరు వేసిన నగ ఇంకోరు వేసుకోరు. బట్టలు ఇష్టం ఉన్నట్టు మార్చినట్టు ట్రయల్ రూమ్ లో మళ్ళీ నువ్వు వేసుకొని మళ్ళీ అదే చొక్కా ఇంకోటి వేసుకొని వీళ్ళకి నచ్చవు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ మోడల్లో ఉన్న టెంపరీ నార్మల్ జ్యువెలరీని పెడతారు. వీళ్ళు వేసుకొని ఇటు తిప్పి అటు తిప్పి బాగుందా లేదా చూసుకొని ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసినప్పుడు నీకు కొత్తది వస్తుంది, అది ఇంకెవరు ధరింపరు. మీరు పూజలో పురస్కారాలు చేసుకున్నా పెళ్లి కూతురుకో దేనికో వాడుకుంటారు. ఇది ఓవరాల్ గా జరిగింది. దొంగలకి ఈ విషయం తెలియలా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూడండి, చాలా అంటే ఖజానా జ్యువెలరీలో నువ్వు కనుక చేస్తే అట్లీస్ట్ కిలో బంగారం అన్న పట్టుకెళ్ళాలి మినిమం అది. కానీ గ్రాము కూడా పట్టుకెళ్ళలేదమ్మా. తుపాకులు తెచ్చారు, ఎన్ని రోజుల నుంచి రెక్కి నిర్వహించుకున్నారో, నీట్ గా ప్లాన్ వేసుకున్నారు ఇక్కడ నుంచి దొంగలు. ఈ ఇన్సిడెంట్ ఎలా చూడాలి? నిజంగా ఆ షాపులో పనిచేసే వాళ్ళ యొక్క అదృష్టం అంటాను నేను. పైగా వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి అమ్మవారి అదృష్టం, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. రెండోది అలాగే భావించాలండి. ముఖ్యంగా అందులో ఎంప్లాయీస్ దే ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే వాళ్ళు నెల జీతానికి అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళనే తప్పు పడతారు యజమానులు. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, భద్రతా విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి కదా, యాక్టివ్గా ఉండాలి కదా, దొంగలు వస్తే మీరు చూస్తూ ఊరుకున్నారా, అంత ప్రాణభయమా, అది ఇది అని రకరకాలుగా అంటారు. విలువైన వస్తువులు పోతే డెఫినెట్ గా వాళ్ళనే నిందిస్తారు, దొంగల్ని ఏమీ అనలేరు వీళ్ళు. అది కూడా దొంగలు దొరికితే పోలీసుల బారిన పడతారు వాళ్ళు, పోలీసులు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటారు. కానీ మానసికంగా గాయపడేది ఎవరు? ఎంప్లాయీస్ 100%. అందువల్ల వాళ్ళ పట్ల వాళ్ళు నమ్ముకున్నటువంటి అమ్మవారి కృప ఉందనే అనుకోవాలి. లేకపోతే ఈ శ్రావణ మాసం అంటేనే చాలా మంది బంగారం కొనుక్కుంటారు. కొత్త నగలు కొనుక్కొని అమ్మవారికి ధరింపజేసి పూజ చేసి ఆ తర్వాత వాళ్ళు ధరిస్తే వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది అని సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు లేడీస్. అందువల్ల నగలు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలోనే కొనుక్కుంటారు. ఉంది కదా అని పరిగెత్తికి వెళ్ళిపోయి ఎప్పుడు పడితే అప్పుడు కొని తెచ్చుకోరు. అటువంటి ఒక పవిత్రతని కలిగి ఉన్నటువంటిది స్వర్ణ ఆభరణాలు అని మనం చెప్పుకోవాలి. అలాంటి ఒక పవిత్రతతో పాటు విలువ కూడా ఎక్కువ ఉండేటువంటి వస్తువు బంగారమే. కాబట్టి దొంగలు బంగారం మీద కన్నేసి చక్కగా రెక్కి చేసుకొని అక్కడ దోపిడీకి తలపడ్డారు.
కాకపోతే వాళ్ళకి వరలక్ష్మి దేవత అనుగ్రహము లేదు. ఈ షాపులో ఉన్న వాళ్ళందరికీ ఉంది కాబట్టి వాళ్ళు చాలా సేవ్ అయ్యారనే చెప్పుకోవాలి. బంగారం షాపులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్సిడెంటే కదా, గతంలో కూడా చాలా దోపిడీలు చాలా అయ్యాయి. చాలా జరిగాయి. డిస్ప్లేలో మామూలుగా పెట్టండి, ఎవడొద్దన్నాడు? మీరు ఎలా క్యాటలాగ్ చూపిస్తారు, క్యాటలాగ్ చూపిస్తే వీళ్ళకి నచ్చవు. అది మెడల్ వేసుకొని ఒక ఇట్లా చూసుకుంటే నా మెడల్ సెట్ అయింది, అదొక ఆనందం. నువ్వు వేసినాక ఎట్లా ఇంకొకరు వేసుకోరు, అది తెలిసిందే, బంగారం మార్చుకోరు కాబట్టి. సో డిస్ప్లేలో పెట్టేవి కూడా ఈ టెంపుల్ జ్యువెలరీ, ఇంత జ్యువెలరీలు ఉన్నాయి కదా ఇవాళ రేపు కళాఖండ, 1 గ్రామ్ గోల్డ్ అవన్నీ 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకోవచ్చు కదా, నీకు పోయిన బాధ ఉండదు. అది కూడా 1 గ్రామ్ గోల్డ్ ఏం తక్కువ కాదమ్మా, అది కూడా ఎక్స్పెన్సివే. ఇప్పుడు ఒక టెంపుల్ జ్యువెలరీ నువ్వు పాపిడి బిల్ల నుంచి వడ్డాన వరకు 15,000 ఉంటాయి. సెట్ మొత్తం కలిపితే ఉంటాయి. ఇంచుమించు వెండి రేట్ అంతే ఉంటాయి కదా. వెండి బంగారాల కంటే కొంచెం తక్కువ, కానీ అంతే ఉంటాయి. అది కూడా విలువైంది. సో ఇట్లా చేసుకుంటే బెటర్ అనేది ఆలోచన అంతే. అండ్ ఏమైనప్పటికీ ఏ నగల షాపు వాళ్ళైనా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలండి 100%. ఎందుకంటే దొంగలు నగల షాపులు అలాగే బ్యాంకులు వీటి మీద ఎక్కువ వాళ్ళ కన్ను ఉంటుంది. ఎందుకంటే ఇమీడియట్ గా వాళ్ళకి పెద్ద మొత్తంలో లభించేటువంటి, చేతికి ఏది దొరికినా లాభమే కదా. అందుకని దొంగలకి అనువుగా ఉండేది, అనుకూలంగా ఉండేది ఈ బ్యాంకులు నగల షాపులే మేజర్ గా. ఇంకా చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళు బట్టల కొట్లలోకి వాటికి పెడుతూ ఉంటారు. సూపర్ మార్కెట్లు ఇవి అనుకుంటారు వాళ్ళు ఏంటంటే చిల్లర దొంగలు. వాళ్ళు నిత్యావసర వస్తువులతోటి తృప్తి పడతారు. అంటే ఇలా ప్రారంభించి పెద్ద దొంగలుగా మారుతారు. సూపర్ మార్కెట్ లో కూడా ఏం చేస్తారంటే వెనకాల రేట్లు చూస్తారు. 4,000 ఐటమ్ 5,000 ఐటమ్స్ ఏవో ఉంటాయి కదా, చిన్న చిన్న డబ్బాలు ఉన్నంతలో కాస్ట్లీ అవి మరి అవైతేనే కదా వాళ్ళకి ఏదైనా గిట్టుబాటు అవుతుంది. కష్టపడి దొంగతనం చేశాక ఎలాగా ఏదో ఒక రోజు 250-350 ఐటమ్స్ దొంగతనాలు చేయరు వాళ్ళు. ఏమైనప్పటికీ చోరులు ఉంటారు. విలువైన వ్యాపారాలు వస్తువుల్ని అమ్మేటువంటి వాళ్ళు వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు తగిన సెక్యూరిటీని, అలాగే ఈ ఒట్టి కెమెరాలు ఉంటే చాలదండి, తగిన సెక్యూరిటీని కూడా వాళ్ళు అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అందరూ కొనడానికే రారు, కొందరు కొనే వాళ్ళలాగా దర్జాగా గెటప్లు వేసుకొని వచ్చి దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు పూర్తిగా పోలీసులు ఉన్నారు అనే ధైర్యంతో ఉండకూడదు. పోలీస్ శాఖ ఉంటారు, వాళ్ళు రక్షణ చేయడానికే ఉన్నారు. అలాగని చెప్పి వాళ్ళు మిగతా వాళ్ళ కార్యక్రమాలను విడిచిపెట్టి ఈ దొంగల వేటలోనే జీవితాన్ని గడపలేరు కదా. వాళ్ళకి అనేక మంది నేరస్తుల్ని పట్టుకునే పనులు ఉంటాయి. అంచేత ఇటువంటి విలువైన వస్తువులు అమ్మే షాపుల వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ అరేంజ్మెంట్స్, సెల్ఫ్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. ఆ ఖర్చులకి వెనకాడి కక్కుర్తిగా ఎంప్లాయీస్ మీద విడిచిపెట్టడం అనేది కూడా భావ్యం కాదు అని నా అభిప్రాయం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జై గురు.